ఇంటింటికి వస్తున్నారు అక్క? ఇంటింటికి వస్తున్నారు. మీకు ఎలా ఉన్నాయి అక్క సదుపాయాలు ఇక్కడ? వాలంటీర్ కానీ కరెంట్ కానీ అన్నీ ఉంటున్నాయి అక్క? అన్నీ ఉంటున్నాయండి. ఏమైనా గవర్నమెంట్ నుంచి ఏమైనా వస్తున్నాయి అక్క మనకి? మనకంటే ఇంకా వచ్చిందండి ఇల్లు గట్రా ఇచ్చారండి నాకైతే. ఎక్కడక్క ఇచ్చింది? ఇక్కడ తిమ్మాపురం ఇచ్చారు. మరి ఇచ్చారా? ఇల్లు చూపించారు? ల్యాండ్ చూపించారు, కట్టుకుంటున్నాం. ఎవరి పేరు మీద వచ్చింది? నా పేరునే వచ్చింది. మీ పేరు మీద వచ్చింది. ఇచ్చేసారా? హామీ పథకం ఉండేది కదా, ఇచ్చారు. పట్టా ఇచ్చేసారా? పట్టా ఇచ్చేసారు. మరి ఇప్పుడు మీకున్న ఎమ్మెల్యే ఎవరండి ఇక్కడ? కన్నబాబు గారు. కన్నబాబు గారు మనకు ఊరికి ఏమైనా వస్తారు ఎప్పుడైనా చూడడానికి? వస్తారండి, అప్పుడప్పుడు వస్తారు. రేషన్ వస్తుందాక ఇంటికి? వస్తుంది. అంటే ఉచితంగానే ఇస్తున్నారా, డబ్బులు అడుగుతున్నారు? ఉచితంగానే ఇస్తున్నారు. ఓకే. ఇప్పుడు మీకు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు ఉచితంగా హాస్పిటల్ పెట్టారు కదా, అవి వచ్చినా ఇటుపక్క? వచ్చిందండి. కొత్త హాస్పిటల్ కట్టారు ఇక్కడ? పెద్ద హాస్పిటల్ మీరు వెళ్ళేది? పెద్ద హాస్పిటల్కి వెళ్తామండి, కొత్త హాస్పిటల్ ఏం కట్టలేదు. హాస్పిటల్ సిటీ కదా అది? పెద్ద హాస్పిటల్కి మీరు వెళ్ళిగానే ఉచితంగానే చూస్తున్నారు అక్కడ కూడా మనకి? టాబ్లెట్లు కానీ ఉచితంగా స్వీట్స్ కూడా ఇస్తున్నారు. ప్రస్తుతానికి అది బాగానే ఉంది కదా? ఎవరు రావాలంటారు? జగనే రావాలని కోరుకుంటున్నామండి. వస్తారు, బాగానే ఉంటుంది. వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా? వస్తున్నారు. పింఛన్ ఎంత వస్తుంది మీకు? 3000 ఇచ్చారండి మొన్న నెల. ప్రతి నెల వస్తుంది ఇంటింటికి? వస్తుందండి. వాలంటీర్స్ కూడా మీకు చెప్పినట్టు ఉపయోగపడుతున్నారా? మరి రేషన్ వస్తుందా? రేషన్ వస్తుందండి. ఉన్న మీ ఎమ్మెల్యే ఎవరమ్మా అర్బన్కి, రూరల్కి? కన్నబాబు గారేనా? కన్నబాబు గారు. వచ్చారమ్మా ఎప్పుడైనా మనకి? మొన్న ఒకసారి వచ్చారండి. మీకు ఇంటింటికి వచ్చి రేషన్, పెన్షన్ అన్నీ ఇస్తున్నారు కదా? అన్నీ ఇస్తున్నారు. ఏ గవర్నమెంట్లో ఇలా ఇచ్చారమ్మా? లేదండి, ఎవరు ఇవ్వలేదండి. ఈయనే ఇస్తున్నారు అన్నీ. మరి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? ఈయనే రావాలండి. జగనే రావాలండి. నమ్మకమా, అభిమానం? నమ్మకమేనండి అదే. మంచినీళ్ళు కానీ కరెంట్కి కానీ ఏమైనా ఇబ్బంది ఉంది ఇక్కడ? లేదండి, అన్నీ బాగున్నాయండి. అన్ని సౌకర్యాలు అందుతున్నాయమ్మా? అందుతున్నాయి. కరెంట్ 24 గంటలు ఉంటుందా ఇక్కడ? ఉంటుందండి. నీళ్ళకి కూడా ఇబ్బంది ఏమీ లేదండి, బాగుందండి. గవర్నమెంట్ ఎలా ఉందమ్మా? బాగానే ఉందండి. వాలంటీర్లు వస్తున్నారు ఇంటింటికి? వస్తున్నారండి. పింఛన్ వస్తుందా? వస్తుందండి. ఎంత వస్తుంది పింఛన్? ఈ నెల 3000 ఇచ్చారు బాబు. 3000 ఇచ్చారమ్మా. ప్రతి నెల ఇంటికాడికి వచ్చేస్తున్నారా? ఇంటికి వచ్చి ఇచ్చేస్తారండి. మనకేమైనా ఇబ్బంది ఏమి పెడుతున్నారమ్మా? ఏమి లేదండి. రేషన్ వస్తుందా? రేషన్ వస్తుందండి. ఉచితంగానే ఇస్తున్నారు రేషన్? రేషన్ ఉత్తమంగానే ఇస్తున్నారండి. డబ్బులు ఇచ్చుకోవటం లేదండి. వెనక కందిపప్పు గట్రా ఉంటే ఇచ్చుకుంటున్నారు తప్పండి. ఇంకా బియ్యానికి అయితే మాత్రం అసలు ఇచ్చుకోవటం లేదండి. కరెంట్ 24 గంటలు ఉంటుంది ఇక్కడ? ఉంటుంది. ఎలా ఉందమ్మా? సదుపాయాలు ఎలా ఉన్నాయి? వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారు? వస్తున్నారు. పింఛన్ వస్తుందా? వస్తుందా. ఎలా ఉంది? జగన్ గవర్నమెంట్ ఎలా ఉంది? బాగానే ఉందమ్మా. మీకు ఇక్కడ ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉందమ్మా? ఏం లేదు. అంటే గతంలో ఎలా ఉంది? టీడీపీ గవర్నమెంట్ ఎలా ఉంది? ఇప్పుడు జగన్ గవర్నమెంట్ ఎలా ఉంది? బాగానే ఉంది. మీకు ఇంటింటికి వస్తుందా రేషన్? ఉచితంగానే ఇస్తున్నారా, డబ్బులు ఏమైనా అడుగుతున్నారు? ఉచితంగానే. మీ ఇంట్లో వాడికి పథకాలు ఏమైనా అందుతున్నాయా? ఇంటి ఆడపడుచులకి? మా పిల్లలకి అమ్మఒడి అడ్డదండి, ఏడే అడ్డది. మీకు ఇక్కడ రైతు భరోసా, సచివాలయాలు అన్నీ వచ్చినాయా? అక్కడ పెడుతున్నారులేండి. పింఛన్ 3000 చేశారా? చెప్పినట్టు 3000. ఎలా ఉందమ్మా? ఈ సౌకర్యం మంచిగానే ఉందా? బాగానే ఉంది బాబు. మరి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? జగనే రావాలి. దేనికి? జగనే నమ్మకమా, అభిమానమా? నమ్మకమే, అనుమానం కొద్దిని. మీ ఎమ్మెల్యే ఎవరమ్మా ఇక్కడ? ఎమ్మెల్యే కావాలండి. కన్నబాబేనా? కన్నబాబే. వచ్చారా మనకి ఊర్లోకి ఎప్పుడైనా? వచ్చారండి, 2 సార్లు వచ్చారు. నీళ్ళకి కానీ, రోడ్లకు కానీ, కరెంట్కి కానీ ఏమైనా ఇబ్బంది ఉందా? ఏమీ లేదు. పింఛన్ అన్ని ఇంటికాడికి, గుమ్మం కాడికే తెస్తున్నారు రేషన్ పింఛన్? బియ్యం వ్యాన్ వస్తుందా? వస్తుందండి. వాలంటీర్స్ ఇంటింటికి వస్తున్నారు. జగన్ పరిపాలన బాగానే ఉందండి. ప్రజెంట్ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎవరండి మీకు? కన్నబాబు గారు అండి. మనకి ఎలా చేస్తున్నారు పనులు ఇక్కడ? బాగా పర్లేదు. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? కొంతమంది పర్లేదు, జగన్ వచ్చాను. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎలా చేశారండి, ఇప్పుడు ఎలా ఉందండి? అప్పుడే కొంచెం బాగుంది పరిపాలన. మీకు నీళ్ళకి కానీ, కరెంట్ కానీ, పెన్షన్ కానీ అన్ని డబ్బులు ఇస్తున్నాను, బాగానే ఇస్తున్నాను. ఇప్పుడు చూస్తున్నట్లేదండి మీకు అంటే ఇల్లు అనేది కొంతమందికి ఇక్కడ స్టక్ అయినాయి అంటున్నారు. మనకి ఏమైనా వచ్చినాయి అంటారా? కొంతమందికి జామాలు వచ్చాయండి, పండుగలు వచ్చాయి, బాగా కొంత పదార్థం వచ్చాయి. కొంతమంది పింఛన్ వస్తుందా? వస్తుందండి. ఎంత వస్తుందండి పింఛన్? నెలకి 3000 వస్తుంది మన నుంచి. ప్రతి నెల మన ఇంటికాడికి వస్తున్నాయి, గుమ్మం కాడికి మీరు ఆల్టర్నేటివ్గా వెళ్తున్నారు? ఇచ్చేస్తాను, తెచ్చి ఇచ్చేస్తాను. ఓకే.
ప్రజెంట్ అయితే అన్ని సౌకర్యాలు బాగుందండి. ఓకే. మీకు కరెంట్ కూడా కరెంటు కూడా బాగుంది. డౌన్స్ ఏమైనా ఉన్నాయా ఇక్కడ? ఆ మంచిగా ఆడిపోయింది కానీ మళ్ళీ బాగానే చేస్తాను. మీ ఎమ్మెల్యే ఇక్కడ సర్పంచ్ ఎవరండి? ప్రెసిడెంట్ సర్పంచ్ లేదండి ఇక్కడ. ఎవరు లేరా? ఓకే. వెళ్తుందండి ప్రజలు. ఇది రూరల్ కింద వస్తుంది కదా? ఊర్లండి మండలం వార్డ్ నెంబర్ వార్డు నెంబర్ లేండి పంచాయతీ శాఖ. అంటే ప్రస్తుతం అన్నీ కూడా ఖచ్చితంగా ఏళ్ళుగా ఇంటికి వస్తున్నాయి. ఇటు వరకు ఏ ఇబ్బందులు లేవు. కాకినాడలో ఇప్పుడు చూస్తున్నట్లయితే మీ ఎమ్మెల్యే ఎవరండి ఇక్కడ? రూరల్ కనబారండి. ఎలా అండి ప్రస్తుతం? ఎలా ఉంది ఆయన వ్యక్తిగతంగా ఎలా చేస్తారు? ఎత్తుకరణగానే పనులన్నీ బాగా చేస్తున్నారండి. ఇక్కడ సౌకర్యాలు అన్నీ బాగున్నాయి. ఇళ్ళ తలాలు లేని కూడా ఇళ్ళ తలాలు ఇప్పించారు. వారంటీ కూడా మాకు ఏమొచ్చారు, ఇంటింటికి వచ్చి అమ్మ మీ పలానా రోజు పలానా జరుగుతుంది అలాగని మాకు ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తున్నారు వచ్చాడు. వాలంటీర్స్ అనేది గతంలో లేరు కదండి? గతంలో లేరండి. సో ఇప్పుడు ఎన్నారంటే ఏం చేయాలన్నా పంచదాపి చుట్టూ తిరగవలసి వచ్చేది, లంచాలు పెట్టి ఇలా రకరకాలుగా తిరగవలసి వచ్చేది. 2-3 రోజులు పనులు అనుకుని ఎన్ని జరిగే పనులు అవిది కదండి. ఇప్పుడు ఎలా లేదండి. ఇప్పుడు ఇలాగంటే అలాగే అయిపోతుంది. ఏ పని చేయలే కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఏ ఆఫీస్ కానీ వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు అలాంటిది ఏమి లేదు కదా. ఇంకా కావాలన్నా సర్టిఫికేట్ కావాలన్నా ఏదైనా వెంటనే ప్రూవ్ అవుతున్నాయి. ఇక్కడ సెట్ అయిపోతుంది. అన్నీ అవుతున్నాయండి. ఒక్కొక్క ఇల్లు కొనుక్కొని కరెంట్ బిల్లు మార్చుకోవాలంటే నేను ఒక్కొక్కప్పుడు నెల కరెంట్ ఆఫీస్ చుట్టూ తిరిగాను నేను. ఇవాళ 24 గంటల నా కరెంట్ బిల్లు మారిపోయిందండి. ఓకే. గతంలో 1 month తిరిగినా కూడా చెప్పలేమండి. ఇలా కాగితాలు తేడొచ్చు, ఈ కాగితాలు తేడొచ్చు, మొత్తం తిప్పుకోరు అలాగలాగానే. ఇప్పుడు అలాంటిది ఏమి లేదండి. పెట్టిన 24 గంటలు మొత్తం మనకి రేపంటే మార్పు వచ్చిందండి. అన్నీ బాగున్నాయండి. జగన్ గారి పరిపాలన అన్నీ బాగున్నాయి.